హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సోమీస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి మష్రూమ్ కాజు కర్రీ పెట్టుకోవాలి. అది హీట్ అయ్యాక కొద్దిగంత ఆయిల్ అలాగే కొద్దిగంత నూనె వేసుకోవాలి. మంచిగా అది హీట్ అయ్యాక కాజు వేసుకోవాలి. కాజు మంచిగా బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టాలి. అదే ఆయిల్లో మనం కడిగి పెట్టుకున్న మష్రూమ్స్ని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వస్తుంది, పర్లేదు. మంచిగా ఫ్రై చేసుకొని అవి కూడా మష్రూమ్స్ కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లో టమాటోస్ని 2గా కట్ చేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక 50% అట్లా కొంచెం మగ్గాక టమాటోస్ కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్నాక అదే బౌల్లో కొద్దిగంత ఆయిల్ పోసుకోవాలి. మన కర్రీకి సరిపోయేంత ఆయిల్ పోసుకొని కొద్దిగంత జీలకర్ర, కొంచెం కరివేపాకు, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యేలోపు మిక్సీ జార్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న టమాటో, అలాగే పచ్చిమిర్చి, ఎండుమిర్చి, అలాగే కొద్దిగంత జీలకర్ర, అలాగే అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కొద్దిగంత పెరుగు, మనం ఒక 5 minutes అలా నానబెట్టుకున్న కాజు వాటర్తో సహా వేసుకోవాలి. అలాగే ఇలాచి, లవంగా అవి వేయాలి. వేసి కొద్దిగంత వాటర్ వేసుకొని మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అప్పటిలోపు మన ఆనియన్ అనేది మంచిగా బ్రౌన్ కలర్లో ఫ్రై అయిపోతుంది. మంచిగా ఫ్రై అయిపోయిన దాంట్లో కొద్దిగంత పసుపు, కొద్దిగంత ధనియాల పొడి, అలాగే గరం మసాలా, కొంచెం కొబ్బరి పొడి వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఆయిల్లో. మంచిగా మిక్స్ అయిపోయాక మనం మెత్తగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ అంతా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్లో. మిక్స్ చేసుకొని ఒక 5 minutes అలా క్యాప్ పెట్టి వదిలేసేయాలి. క్యాప్ పెట్టి వదిలేసి కొంచెం తీసే మనకు లైట్గా ఆయిల్ వస్తుంది. అప్పుడు కొద్దిగంత వాటర్ వేసుకోవాలి. మంచిగా మసాలా స్మెల్ అంతా పోయే వరకు కుక్ చేసుకోవాలి. మంచిగా మసాలా స్మెల్ పోయింది అని అనిపిస్తే కొద్దిగంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని కుక్ చేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాజు ఇంకా మష్రూమ్ వేసి ఒక 5 minutes అలా కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్నాక ఆయిల్ మనకి పైకి వస్తుంది. పైకి వచ్చాక కొంచెం అంత బటర్, అలాగే లైట్గా కొత్తిమీర వేసుకుంటే అయిపోతుంది మన రెసిపీ కాజు మష్రూమ్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.